డీటెయిల్స్ చూస్తే ఏపీలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. అన్నమయ్య జిల్లా మదర్పల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి రాకెట్ బయటకొచ్చింది. గ్లోబల్ హాస్పిటల్ యజమాని డాక్టర్ ఆంజనేయులతో పాటు మరో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖకు చెందిన పెళ్లిళ్ల పద్మ, కాకర్ల సత్య, సూరిబాబు, మదనపల్లి డయాలసిస్ సెంటర్ మేనేజర్ బాలరంగడు, కదిరి డయాలసిస్ సెంటర్ మేనేజర్ మోహరాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో గుట్టురట్టైన కిడ్నీ రాకెట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, అసలు ఈ విషయం వెలుగులోకి ఎలా వచ్చింది? ఇది ఎన్నాళ్లుగా సాగుతోంది? మదనపల్లి కిడ్నీ ర్యాకెట్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్నటువంటి కిడ్నీ ర్యాకెట్ అక్కడి నుంచి విశాఖపట్నం మధురవాడి చెందిన యమునాను హరిబాబు వాళ్ళిద్దరూ కలిసి ఆర్థిక సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి యమునాకు 8 లక్షలు కిడ్నీ ఇస్తే 8 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాయని చెప్పి నమ్మబలిగినటువంటి డయాలసిస్ సెంటర్ టెక్నీషియన్లు ఈ వ్యాపారాన్ని సాగిస్తూ చేస్తున్నట్టుగా కూడా పోలీసు విచారణలో స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఈ యమున అలాగే హరిబాబు వాళ్ళిద్దరూ కలిసి విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా మదనపల్లికి చేరుకున్నారు గత 4 రోజుల క్రితం. అయితే డయాలసిస్ కేంద్రంలో అప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి డయాలసిస్ పేషెంట్ కిడ్నీ మార్పిడి చేసేందుకు కూడా సన్నద్ధం చేశారు. అయితే ఇదే సమయంలోనే గ్లోబల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే యమునకు మూర్ఛ వ్యాధి ఉండడం ఐడెంటిఫై చేయకుండా ఆపరేషన్ చేసి కిడ్నీ తీసిన పెద్దక మూర్ఛ వ్యాధి రావడంతో ఒక్కసారిగా కోమాలోకి వెళ్ళి మృత్యున్నట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఆ మేరకు అయితే హరిబాబు ఈ సంఘటన నేపథ్యంలోనే విశాఖపట్నం నుంచి కూడా వచ్చినటువంటి పద్మ, సత్య అనే వారి యమున మృతి చెందిన సమాచారాన్ని వారి బంధువులకైతే విశాఖపట్నంలోని బంధువులకైతే చేరవేశారు. అయితే ఉన్న ఫలంగా ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి అనుమానం వచ్చి హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా అక్కడ సమాచారం ఉంది. అయితే ఈ విషయంగా హరిబాబు అలాగే పద్మ ఈ శవాన్ని అన్ని విధాలా తరలించింది ప్రయత్నం చేస్తుండగానే యమున మృతి చెందిన బంధువులు వెంకట్ వాళ్ళు కలిసి విశాఖపట్నం నుంచి మదనపల్లికి చేరుతున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి వాస్తవంగా ఈ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆరా తీయడంతో ఒక్కసారిగా నిగిరిపోయారు. వీటి తప్పుడు కాకుండా కిడ్నీ ర్యాకెట్ గత 6-7 నెలలుగా ఈ కిడ్నీ ర్యాకెట్ ఉదంతం ఇక్కడ జరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఒక్కసారిగా ఈ ఘటన వెలుగులోకి రావడంతోనే అధికారులందరూ కూడా నివ్వెరపోయారు. పరిస్థితి విషయం గుర్తించినటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం వీటన్నిటితో పాటు డయాలసిస్ కేంద్రాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి, ఇది ఎప్పటి నుంచి సాగుతూ ఉంది అనేసని స్థాయిలో పూర్తి విచారణ అయితే సాగుతూ వస్తుంది. అయితే గ్లోబల్ హాస్పిటల్ నిర్వాహకులు ఆంజనేయులు అలాగే అక్కడ పనిచేస్తున్న టెక్నీషియన్స్ అలాగే అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్ డయాలసిస్ సెంటర్ టెక్నీషియన్ రంగడు అలాగే కదిరి డయాలసిస్ సెంటర్కి చెందినట్టు మోహన్ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని అయితే విచారణ చేస్తున్నారు. వీరి మీద హత్య అలాగే అవయవాల మార్పిడి, అవయవాల విక్రయం అలాగే ఇలాంటి కేసులు దాదాపు 3 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు కూడా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టి జిల్లా కలెక్టర్ ప్రత్యేకించి ఇలాంటి కేసు మీద దృష్టి సారించి లోతుగా విచారణ జరపాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు పోలీసు అదుపులో ఉన్నటువంటి వారి మీద
మీద మరింత లోతుగా విచారణ సాగించడమే కాకుండా ఒక బృందాన్ని విశాఖపట్నం కూడా పంపించినట్టు కూడా తెలిసింది. అక్కడ కూడా మధురవాడ విశాఖపట్నం చెందినటువంటి మధురవాడ కిడ్నీ ర్యాకెట్ కుంభకోణానికి నిలయంగా మారిందని చెప్పేసి ఇదివరలోనే పలు కథనాలు పత్రికల్లో టీవీ కథనాలు అయితే ప్రసారమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నట్టు పోలీస్ యంత్రాంగం వాటి మీద పూర్తి స్థాయి నిఘా ఉంచిన నేపథ్యంలోనే ఇది ఇలా మదనపల్లి దాకా ప్రాకింది కిడ్నీ ర్యాకెట్ కుంభకోణం అని చెప్పేసి ఇవాళ బట్టబయలైంది. దీని మీద ప్రభుత్వం మరింత దృష్టి సారించడమే కాకుండా పోలీసు యంత్రాంగం పటిష్టంగా చర్యలు చేపట్టి దర్యాప్తు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ. మనకు యాక్చువల్గా ఇక్కడ ఒక యమున సాది యమున వయసు 29 సంవత్సరాలు, వైఫ్ ఆఫ్ కృష్ణ. భర్త లేట్ చనిపోయాడు, 8 years బ్యాక్ చనిపోతారు. వీళ్ళది గుడ్డపాలెం విలేజ్, వైజాగ్ దగ్గర. ఈ మండలం నుంచి ఆనందపురం మండలం వస్తుంది, వైజాగ్ దగ్గర. ఈమెకు ఎట్లంటే ఈ పద్మ అనే ఆమె, సత్య అనే ఆమె, వీళ్ళు కూడా గాజువాక మండలము. అక్కడ వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళ ద్వారా వాళ్ళకు వీళ్ళు పరిచయం ఉంటారన్నమాట. ఇక్కడ ఎవరైతే ఉంటారో డయాలసిస్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న మదనపల్లి బాలు అనే ప్లస్ మెహరాజ్ అని ఇద్దరు డయాలసిస్ టెక్నీషియన్ కదిలో ఉంటారు. వీళ్ళిద్దరికి కూడా ఎవరైతే ఈ పద్మ అండ్ సత్య అనే వాళ్ళు పరిచయం ఉంటారు వైజాగ్. వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి యమున అనే ఆమెను వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి ఆమెను ఇక్కడ తీసుకురావడం. మాకేం చెప్పలేదు. మా పిల్లలు అరికి వెళ్తానని చెప్పింది, అరికి పిక్నిక్ వెళ్తానని చెప్పింది. వెళ్ళిన తర్వాత ఏమో వచ్చి పిక్నిక్ వెళ్ళింది అనుకున్నాం. మేము ఫోన్ చేస్తే ఫోన్ అవ్వట్లేదు, అరకులు అవ్వదు కదా అనుకున్నాము. మేము నిన్న తెల్లవారు సాయంకాలం 4:30కి ఇటు తిరుపతి నుంచి మాకు ఫోన్ వచ్చింది, మీ అమ్మాయి చనిపోయింది. మా అమ్మాయి చనిపోవడం బట్టి ఎవరో కూడా చూడండి, మా అమ్మ అరకు వెళ్ళింది మేమంతే. తీరా బస్సు ఏమొచ్చి లేదు ఇలాగా కిడ్నీ తీయించుకోవడానికి వచ్చింది అనేసి అన్నారు. కిడ్నీ 4:30 గంటలకి ఒక ఆవిడ ఆమె ఫోన్ నుంచి మా వాడికి ఫోన్ చేసి, ఈడు యమునాల చనిపోయిన తాలూకా తమ్ముడు, అయితే ఏమైందంటే మీ అక్క చనిపోయింది, మేము తిరుపతిలో ఉన్నాము, మీరు అర్జెంట్ రండి, బాడీని తీసుకెళ్ళిపోతున్నాగా నేను చెప్పడం జరిగిందండి. ఆ విషయం వీళ్ళ అమ్మగారికి చెప్పారండి. వీళ్ళ అమ్మగారు మా బంధువులందరూ మాకు చెప్పారు. మేమే అలర్ట్ అయ్యాము. తర్వాత తిరుపతిలో మీరు రావద్దు, మేమే బాడీని తెచ్చిచ్చి మీకు ఇచ్చేస్తాము అన్నారు. అంటే ఏ హాస్పిటల్లో చనిపోయింది, ఎలా చనిపోయింది, అసలు ఏంటి విషయం అని అంటే కిడ్నీ మార్పిడి చేసామండి, పిడిచి వచ్చి చనిపోయింది అమ్మాయికి అన్నారు. అదేంటండి ఒక ఆరోగ్యంగా ఉన్న అమ్మాయికి కిడ్నీ తీయడం అంటే కిడ్నీ మార్పిడి ఎందుకు చేశారు, మీరు ఎవరినడిగి చేశారు అని మనం క్వశ్చనించామండి. క్వశ్చనిస్తే వాళ్ళు తద్దిన పడి మీరు ఎక్కడున్నారు చెప్పండి, మేము బయలుదేరి వస్తామని చెప్పడం జరిగింది. అయితే మేము తిరుపతిలో ఒక లాడ్జీలో ఉన్నామండి. అవతల మా టీము లాడ్జీలో రూమ్ తీసుకొని ఉన్నాం. బాడీ ఎక్కడో ఉందండి.